కూర్చోండమ్మా. ఏంటక్క ఇది? చివరి నిమిషంలోనైనా పాము కాటికి అది బలవుతుందనుకుంటే ఇలా జరిగిందేంటి? మోహినికి ఏం కాలేదంటే ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వేం కంగారు పడకు. పాము కాటుకది బలవ్వలేదు అంటే భైరవ తోటాకి మాత్రం ఖచ్చితంగా అది చూస్తుంది. భైరవకి దాన్ని చంపే బాధ్యతని అప్పచెప్పాను. అమ్మా, మీరిద్దరూ వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. మోహిని ఫోన్ చేస్తుందంటే. మోహిని, బావా, ఒకసారి నా రూమ్కి రావా? ఎందుకు మోహిని? ముందు రా బావా, చెప్తాను. సరే, ఇప్పుడే వస్తున్నా. ఏంటి మోహిని, ఇక్కడికి రమ్మని చెప్పా, ఏమైంది? ఏం కాలేదు బావా. పెళ్ళికి ముందు నువ్వు కోరుకున్న స్వీట్ మెమొరీస్ నీకిద్దామని పిలిచాను. స్వీట్ మెమరీసా? ఆహా, అంటే నాకు ముద్దు ఇవ్వడానికి? ఏంటి మోహిని, సడన్ గా నీలో ఈ మార్పు ఏంటి? ఏం లేదు బావా. పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు నీ కోరిక తీర్చినందుకు నాకెప్పుడు వెలితిగానే ఉంటుంది. అందుకే దీనికి సిద్ధమయ్యాను. మోహిని, ఎవరికైనా పెళ్లి రోజు తీపి గుర్తుగా మిగిలిపోవాలి. మనకి మాత్రం పెళ్లి రోజుతో పాటు ఈ క్షణం కూడా జీవితాంతం తీపి గుర్తుగా మిగిలిపోవాలి. అమ్మా, ఉమ్. పెళ్లి కొడుకుని త్వరగా తీసుకురండి. బావా, పంతులు గారు పిలుస్తున్నారు, ఇక నువ్వు వెళ్ళు. సరే. ఏమైంది బావా? మోహిని, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా?
అమ్మా పెళ్లి కూతురుని తీసుకురండి అమ్మా. అక్క పావు కాటేసింది. ఆ ఇంట్లో అడుగు పెడితే నీకు మరణమే. భగ్గో దేవ. అమ్మా పెళ్లి కూతురుని తీసుకురండి అమ్మా, ముహూర్తానికి టైం అయిపోతోంది. అక్క మొత్తానికి నీ ప్లాన్ భలే పనిచేసిందక్క. ఇప్పుడు అది చావటం ఖాయం, పెళ్ళి ఆగిపోవటం ఖాయం. వదినా వదినా ఏమైంది వదినా? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అది ఏం లేదు. సరే, పెద్దలు గారు పిలుస్తున్నారు, రా వెళ్దాం. అదేంటక్క, పావు కాటేసిందని తెలిసినా అతను ధైర్యంగా వెళ్తుందేంటి? వెళ్ళినా పెళ్లి పీటల మీద చస్తుంది తప్ప పెళ్లి మాత్రం జరగదు. అక్క ముందు పద పద అక్కడికి వెళ్దాం. పదండి పదండి. ఓం గౌరీదేవ్యై నమః. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపుత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతముపైదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురుణతాం సర్వసంపత్ప్రదాత్రీం. అమ్మా ఈ అక్షంతలు పసుపు గణపతి మీద వేసి మనసులో కోరికను కోరుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాకుత్తాసనస్థ స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః. స్వామి, నేను మోహిని జీవితాంతం సంతోషంగా ఉండేలా చేయి స్వామి. స్వామి, నా చావు రాత నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు నా మీద జరిగిన ప్రమాదాలన్నీ తలుచుకుంటుంటే పకీర్ బాబాయ్ చెప్పింది నిజమే అని నాకిప్పుడు అర్థమైంది. కానీ ఈరోజు పాము రూపంలో నాకు ప్రమాదం సంభవిస్తుందని అనుకోలేదు. నేనిప్పుడు నన్ను బ్రతికించమని నిన్ను కోరుకోవడం లేదు. ఒక్క క్షణమైనా వాసుబావకి భార్యగా జీవించాలన్నదే నా కోరిక. అందుకే ఈ పెళ్లి అయిపోయేంత వరకు నేను ప్రాణాలతో ఉండేటట్టు చూడు స్వామి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపుత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతముపైదాం భక్తనమ్రాం భవానీం మాలాకుత్తాసనస్థ స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి నిరసత్ సైకతే మౌక్తికానాం. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పునరీకాక్షం సభాభ్యాంతరస్సుఖే. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతికుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. హేమాభాం పీతవస్త్రాం కరకలితరసుదేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతముపైదాం భక్తనం రాం భవానీ. ఇంద్రాణి, పాము కాటేసిందని తెలియగానే హాస్పిటల్కి వెళితే కాస్తైనా బ్రతికే అవకాశం ఉంది. కాని అలా చెయ్యకుండా మౌనంగా వచ్చి పెళ్లిపీటల మీద ఎందుకు కూర్చుందో తెలుసా? దానికి ప్రాణగండం ఉన్నట్టు పకీరు చెప్పాడని అనుకోకుండా నాతో చెప్పింది. అంటే పాము కాటుతో తను చనిపోతాననే విషయం అర్థమైపోయింది. కాకపోతే పాపం పుణ్యస్త్రీగా చావాలని ఆశపడినట్టుంది. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా అలా కూర్చుంది. అది పెళ్ళయ్యాక చూస్తుందా పెళ్లికి ముందు చూస్తుందా అని నాకవసరం లేదు. అది చావడం మాత్రం నాకు కావాలి. అదిప్పుడు ఎలాగూ చస్తుందనే విషయం నాకర్థమైంది కాబట్టి ఇలా సంతోషంగా చూస్తున్నాను. బాబాయ్, నువ్వు నాకు గండ ఉందని చెప్తుంటే నేను అర్థం చేసుకోలేకపోయాను. కానీ చివరికి నీ మాటే, నీ నమ్మకమే నిజమవుతుంది. చూడవే, దాని మొహాన్ని బాగా చూడు. మీ అందరికీ దాని మొహంలో పెళ్లికళ కనిపిస్తుందేమో గాని నాకు మాత్రం చావుకళ కనిపిస్తోంది. చూస్తూ ఉండు, కాసేపట్లో అది చచ్చిపోతుంది. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయ దాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితరసుదేమ పద్మాం వరాంగీం. ఏమైంది మోహిని, అలా చెమటలు పడుతున్నాయంటే? ఆ, అబ్బే ఏం లేదండి, ఏం లేదు. సరే, ముందు చెమటలు చూడని. చూడవే, చనిపోయే ముందు కాబోయే భర్తతో ఎలా సేవలు చేయించుకుంటుందో. ఏమండి, నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి. రే కార్తిక్, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అలాగనే అయినా ఇలా చేయించుకునేది కొద్దిసేపే కదా, తరువాత అవసరమే ఉండదు. నీకనిపిస్తుందో లేదో, నాకిది పెళ్లి మండపంలా అనిపించటం లేదు, పాడే మంటపంలా అనిపిస్తోంది. అది శవంలా కనిపిస్తోంది. ఆగండి బాబు, కళ్యాణ గడియ సమయంలో ఏమీ తీసుకోకూడదు నాయనా. అలా అంటున్నారండి పంతులు గారు. నా మోహిని దాహం వేస్తుందని చెప్తే నేను చూస్తూ ఊరుకోవాలా? ఏం పర్వాలేదు, నువ్వు తాగు మోహిని. అది కాదు బాబు. పంతులు గారు, మీకు తెలియంది కాదు, ఈ పెళ్ళైనా సాంప్రదాయాలైనా శాస్త్రాలైనా మనుషులు కనిపెట్టినవే. మన కోసమే వాటిని మనమే సృష్టించుకున్నాం. అలాంటిది
మనిషి దాహం వేస్తుందన్నప్పుడు ఇలాంటి నియమాలు పాటించాలా? మనిషి ప్రాణం కన్నా ఇవేవి గొప్పవి కాదని నేను నమ్ముతాను. దయచేసి అర్థం చేసుకోండి. మోహిని, నువ్వు తాగు. అది కాదండి పంతులు గారు. అసలు నువ్వు ఇవేవి పట్టించుకోకు. తాగు తాగు మోహిని, తాగు. ఏమైంది మోహిని, ఇలా చేపట్టుకున్నావేంటి? ఓ, అర్థమైందిలే. పెళ్ళి అయిపోతే నీ మీద నాకు సర్వ హక్కులు వస్తాయని, అప్పుడు నేను నిన్నేమీ అనకూడదని ఇప్పుడే రిక్వెస్ట్గా చేపట్టుకుంటున్నావు కదా? చూడు మోహిని, నువ్వే నా జీవితంలా బతుకుతున్నాను. అలాంటిది నీకెప్పుడు ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటాను. ఈ చెయ్యిని ఇంకెప్పుడు వదిలిపెట్టను. పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకో 5 నిమిషాల్లో మాంగళ్యధారణ అయిపోతుందమ్మా. ఏంటి మోహిని, తొందరగా నా భార్య వైపోవాలని ఉందా ఏంటి? అవునండి, ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. దాన్ని చూడవే, వాసుకి భార్య కావాలని నరకం అనుభవిస్తోంది. పాము కాటేసిందని చెప్తే ఎక్కడ పెళ్లి ఆగిపోతుందో అనే భయంతో చెప్పడం ఆపేసింది. దీన్ని బట్టి వాసుని అది ఎంత గొప్పగా ప్రేమిస్తుందో అర్థమవుతోంది. నిజంగా చరిత్రలో మోహిని యొక్క ప్రేమ కూడా అలా నిలిచిపోతుంది. ఓం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. మాంగళ్యధారణ చేయి నాయనా. మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త మోహిని, 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 మోహిని.